మనం చూస్తున్న ఈ భాగం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ప్రాముఖ్యమైన వచనాలు 28వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈ భాగంలో సంసోను యొక్క ప్రార్థనను మనం చూస్తాం. 28వ వచనాన్ని ఒకసారి మరలా చదువుతాను. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. ఈ ప్రార్థనను మనం చూస్తాం ఈ వచనంలో. ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అనే మాట చూస్తాం. ఈసారి మాత్రమే అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన జీవితంలో ఎన్నోసార్లు తన జీవితంలో వచ్చాయి. కానీ ఇక్కడ ఆయన పలికిన ఈ పదాన్ని మనం చూస్తే ఈసారి అనే మాట చూడండి. ఇది ఒక ఆపర్చునిటీ, లేకపోతే ఇది ఒక అవకాశం, ఇది ఛాన్స్. ఈ వ్యక్తికి ఇంకా అవకాశం లేదు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు? వాస్తవంగా తను బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత తనని ఏమైనా చేయొచ్చు, వాళ్ళు చంపవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయవచ్చు. ఇప్పుడు ఆయనకి ఛాన్స్ ఉందా? తను బంధకములలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? బంధకములు. తన యొక్క తప్పిదం, తన యొక్క పాపం తనను బంధకములలోనికి తీసుకుని వెళ్ళింది. దెలీలా స్త్రీని మోహించిన కారణం తనను బంధకములలోనికి తీసుకెళ్ళింది. వాక్యంలో మనం చూస్తాం, పాపము మానవుని యొక్క జీవితాన్ని బంధకాల్లోనికి తీసుకుని వెళ్ళగలదు. మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చూసినప్పుడు, సమూయేలు మనం 2వ గ్రంథాన్ని చూసినప్పుడు అక్కడ ఒక పదాన్ని మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఇక్కడ 14వ వచనం చూస్తాం. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనక మనుషుల్ని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. దావీదు ఇప్పుడు చిక్కుకున్నాడు. తాను సైన్యమును లెక్క వేసినటువంటి తప్పిదం వల్ల తాను చిక్కుకున్నాడు. ఈ విషయం మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఆ చిక్కును గురించి చెప్పిన మాట, గొప్ప చిక్కులలో చిక్కుకున్నాను అన్నాడు. తర్వాత తన ఎదుట 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి దావీదు మీదకు వచ్చే శిక్ష. అది తర్వాత మీరు దాన్ని చదువుకోవచ్చు. కాబట్టి దావీదు సైన్యాన్ని లెక్క వేయడం తప్పిదం, ఇక్కడ పొరపాటు. ఇక్కడ సైన్యాన్ని ఆధారం చేసుకోవడం చాలా తప్పిదం. మీరు ఎరుగుదురు, చాలా వాక్యాలు బైబిల్లో నుంచి మనం చూడవచ్చు. మానవుడు తన బలాన్ని ఆధారం చేసుకోవడం సాధ్యం కాదు. దైవ బలాన్ని ఆధారం చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు గొల్యాతును జయించేటప్పుడు కేవలం ఒడిసెలు తీసుకెళ్ళాడు. ఒక్క రాయితో మాత్రమే గొల్యాతును అక్కడ కొట్టడం మీరు చూస్తారు. అక్కడ ఆయన పలికిన పదము ఏంటి? సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో దేవుడు ఎలా రక్షిస్తాడు ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ 47వ వచనం, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. ఏం తెలుసుకోవాలి? కత్తి చేతను ఈటి చేతను యెహోవా రక్షించేవాడు కాడు. ఆయన రక్షించడానికి కత్తులు, ఈటెలు, మనుషులు, ఈ బలాలేవి అవసరమో లేదు. ఆయన బాగా ఎరిగినటువంటి వాడు ఈ సంగతి. కాబట్టి ఇక్కడ తను మాత్రం సైన్యాన్ని లెక్కేయడం మనం చూస్తాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో
అక్కడ ఒక పదాన్ని మనం చూస్తే 21వ అధ్యాయంలో 31వ వచనం, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు కానీ రక్షణ యెహోవా ఆధీనం. కాబట్టి గుర్రాలు యుద్ధానికి, రథాలు అక్కరకు రావు, తెలుసు కదా ఈ మాటలు. కాబట్టి మానవ బలాన్ని ఎన్నికలోనికి తీసుకోవడం బుద్ధిహీనమైనటువంటి పద్ధతి, పరిస్థితి. అందుకని ఆయన చిక్కుల్లోకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథంలో మీరు రండి ఒక మాట మనం చూస్తే, యోబు గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం, సువర్ణం నాకు ఆధారం అనుకొనిన ఎడల నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతననే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనే కానీ చూచి, నా హృదయం రహస్యంగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. కాబట్టి మనుషుడు డబ్బు మీద, నగల మీద, ఆస్తుల మీద తన మనస్సును ఉంచడం వేషధారణ. వాటిని ఎన్నికలోనికి తీసుకోవడం దేవుని దృష్టికి అది వేషధారణ, శిక్ష నొందదగిన నేరం. ఇప్పుడు ఈ వ్యక్తి సమూయేలు 2వ గ్రంథం ఆఖరి అధ్యాయంలో దావీదు సైన్యాన్ని లెక్కవేయడం ఎలా ఉంది? ఇదే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మనం తెలుసు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ శరీరము తనకు ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడని రాసి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఇక్కడ దావీదు సైన్యాన్ని లెక్క వేసినప్పుడు తను చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఇక్కడ సంసోను కూడా దెలీలా చేతిలో చిక్కుకున్నాడు, లేక బంధించబడ్డాడు. వాక్యం మనం చూసినప్పుడు సాతాను ఈ లోకంలో మనల్ని బంధించడానికి ఎన్నో రకాలైన ప్రయోగాలు ప్రయోగిస్తూ ఉంటుంది. ఉరులు, వలలు, గాలములు వేసి చిక్కించుకుంటుందని హబక్కూకు 1:14 నుంచి మీరు చదువుతారు. అదే మాట మనం కనుక చూస్తే చాలా ఈజీగా, చాలా సులభంగా మనల్ని చిక్కించుకోవడానికి సాతాను దగ్గర ఉపాయాలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు కనుక చూస్తే అక్కడ ఈ మాట రాసి ఉంటుంది, సులభముగా చిక్కులో పెట్టు పాపము. కాబట్టి 2వ వచనంలో మనలను ఆవరించి ఉన్నందున మేఘము వలె మనలను ఆవరించుందని చెప్పిన తర్వాత, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచు. సులభముగా చిక్కులు పెట్టేది పాపం. కాబట్టి ఇక్కడ మనం సంసోను గురించి చూస్తున్నాం. ఇప్పుడు సంసోను ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నాడు, తాను బంధించబడ్డాడు. రండి మళ్ళీ ఆ మాట మనం న్యాయాధిపతుల గ్రంథానికి వస్తాం, 16వ అధ్యాయం. ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అంటే ప్రస్తుతం బంధించబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. సోదరుడా, సోదరి, నువ్వెవరివైనా ఎలాంటి బంధకములలో నువ్వు ఉన్నా దేవుని వాక్యం సెలవిస్తుంది, బంధకములలో ఉన్నప్పటికీ మనకు దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా. కాబట్టి ఇక్కడ బంధకాల్లో ఉన్నారు, బట్ వాళ్ళల్లో ఏముంది అంటే నిరీక్షణ ఉంది. ఏముంది వాళ్ళల్లో? నిరీక్షణ ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన తప్పిదాన్ని మనం ఎరిగితే మనం కూడా ప్రభువు నాకు సహాయం చేస్తాడని మనం నిరీక్షించవచ్చు. సంసోనుకు ఒక నిరీక్షణ ఉంది, నా ప్రార్థన దేవుడు వింటాడు. సంసోనుకు ఒక విశ్వాసం ఉంది, నా ప్రార్థన దేవుడు వింటాడు.
కాబట్టి ఆయన అంటున్న మాట ఏంది అంటే, నేను ఇప్పుడు బంధకాల్లో ఉన్నాను, నాకు ఒక్క ఛాన్స్ కావాలి. లేక నేను గుడ్డివాడినై ఉన్నాను. ఏమై ఉన్నాడు ఆయన ఇప్పుడు? ప్రస్తుతం గుడ్డివాడై ఉన్నాడు. కాబట్టి అతని 2 కళ్ళు ఫిలిస్తీయులు పీకేసినట్లుగా మనం చూడొచ్చు. ఈ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో అతని బందీగృహంలో పెట్టారు. అతని 2 కళ్ళు వాళ్ళు తీసేశారు 21వ వచనంలో. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకతని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. ఏమిటి మాట? అతని 2 కళ్ళు వారు ఓడదీశారని రాసింది. ఓడదీశారు. ఇక్కడ మనకు అవకాశం చూస్తాం. అతని కళ్ళు లేవు ఇప్పుడు. అతనికి ఎన్నో ఛాన్సులు ఉన్నాయి కళ్ళు ఉన్నప్పుడు. కానీ ఆ కళ్ళు దెలీలాని చూస్తున్నాయి, దెలీలాని మోహించాయి. వీడ గమనించండి, మన ఆత్మీయ జీవితంలో మనకిచ్చిన దాన్ని దేవుని కొరకు వినియోగించకపోతే, మనకిచ్చినటువంటి దాన్ని దేవుని కొరకే మనం ఉపయోగించకపోతే అది మన యుద్ధ నుండి తీసివేయబడుతుందేమో కదా. ఇప్పుడు ఆయనకి ఇవ్వబడిన కళ్ళు పాపమునకు లేకపోతే దెలీలా యొక్క వ్యామోహానికి కారణమయ్యాయి. ఇప్పుడు దేవుడు ఆ కళ్ళు 2 పీకడం చూస్తున్నాడు దేవుడు. కాబట్టి అతను ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? గుడ్డివాడయ్యాడు. నేను ఇంకొక మాట కనుక గమనిస్తే చదవండి, ఇంకొక మాట కూడా. 1 బంధకాల్లో ఉన్నాడు, 2 గుడ్డివాడయ్యాడు. బంధకాల్లో ఉండక మునుపు అతను చాలా స్వేచ్ఛ కలిగిన వాడు. ఏముంది అతనికి? అతని ఇష్టానుసారంగా అతను జీవిస్తూ వచ్చాడు. నాజరు చేయబడ్డానే నేను ఈ స్థలంలో ఎందుకు ఉండాలి, నేను ఇలా ఎందుకు చేయాలనుకున్నాడా? ఆయన తన ఇష్టానుసారంగా తను జీవిస్తూ వచ్చాడు. తనకివ్వబడిన స్వేచ్ఛను ఆయన మొత్తాన్ని కూడా తన కోసం ఉపయోగించుకున్నట్టున్నాడు. అందుకనే తన స్వేచ్ఛ అంతా అయిపోయిన తర్వాత తను బంధించడం మనం చూస్తాం. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ దేవుని యొక్క నామ మహిమార్థం మనకి ఇవ్వబడిన స్వేచ్ఛను మనం ఉపయోగించాలి. లేకపోతే ఆ స్వేచ్ఛను మన దగ్గర నుండి దేవుడు తీసివేస్తాడు. బంధకాల్లోనికి ఆ వ్యక్తిని పంపించాడు. చక్కగా కళ్ళున్నాయి, దేవుని యొక్క కార్యమును చూడాలి, కానీ దెలీలాని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన కళ్ళు కూడా పోయాయి. తనకి ఇంతకుముందు ఛాన్స్ ఎలా ఉంది అంటే, ఇక్కడ మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు విరజిమ్ముకుందును అనుకున్నాడు. అయితే యెహోవా అతని ఎడబాసెను. దేవుని యొక్క నాజీరు, దేవుని యొక్క అభిషేకం ఉంది అప్పటి వరకు. ఆయన ఇప్పుడు అది కూడా కోల్పోయాడు. ప్రాముఖ్యమైనది ఇదే. దేవుడు అతనిని ఎడబాసెను. వాక్యంలో చూస్తాం, నేను నిన్నెన్నడూ విడువను, నేను నిన్నెన్నడూ ఎడబాయను అని ప్రభు చెప్పినే. ఇప్పుడు ఈ వ్యక్తిని దేవుని ఆత్మ ఎడబాసింది. ఏమండి, ఎడబాసిన తర్వాత ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా? సంసోను జీవితం నిరీక్షణతో ఉన్నాడు. ఇప్పుడు అతను మామూలు మనిషి అయ్యాడు. అతనికి అంతకుముందు చాలా బలం ఉంది. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? అతని యొక్క జీవితంలో అతను బలహీనుడైపోయాడు. అతనికి అంతకుముందు ఎంతో బలం ఉంది. అయితే ఇప్పుడు అతనికి ఏం లేదండి, బలము లేదు. బలహీనుడైపోయాడు. తన బలమును కోల్పోయాడు, దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు, తన కన్నులను కోల్పోయాడు, తన స్వేచ్ఛను కోల్పోయాడు, బంధకాల్లోనికి తాను వెళ్ళిపోయాడు. ఏదైనా ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలియదు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. అది మన నుంచి ఎడబాసిన తర్వాత దాని విలువ మనకు తెలుస్తుంది. ఈరోజు సంసోనుకు దాని యొక్క విలువ తెలిసింది. తను సంసోన్ అంటున్నాడు ఇప్పుడు ఆయన, ప్రభువా, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ ప్రార్థన ఆయన చేస్తున్నాడు ఇక్కడంటే రెపెటెన్స్, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, ప్రార్థన ఏ ప్రార్థన ఇది? పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు ఏ ప్రార్థన ఆలకిస్తాడు? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన అంటున్న మాట ఒక్కటే,
ఒక్కసారి. ఏమంటున్నాడు ఆయన? ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి మనం కూడా గమనిద్దామండి. ఎన్నో అవకాశాలు నాకు వచ్చాయి నాయన, ఎప్పుడు పోతానో నాకు తెలియదే, ఎప్పుడు నా జీవితం ఆరిపోతుందో నాకు తెలియదు. నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు. వాక్యంలో మనం చూస్తే ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, మరి యుక్త సమయమును పోగొట్టుకొనిన వాడు ఏం పోగొట్టుకున్నాడు? యుక్త కాలము, యుక్త సమయాన్ని ఏం చేసుకున్నాడంట? పోగొట్టుకున్నవాడు. మనకివ్వబడిన సమయాన్ని మనము కోల్పోవటం అది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు అంటాడు, మనకు ఆయన సమయాన్ని ఇచ్చాడు. సంసోను యొక్క జీవితంలో కూడా దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? సమయాన్ని ఇచ్చాడు, కానీ దాన్ని ఆయన దుర్వినియోగం చేశాడు. కాబట్టి ఇక్కడ ఆయన అంటాడు, నాకు ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. కాబట్టి ఎన్నో సమయాలు ఆయనకి ఇవ్వబడ్డాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు, దానికి నేను సమయము ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందనొల్లదు. కాబట్టి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది జాగ్రత్తము విడిచిపెట్టి మారు మనసు పొందనున్నది. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశాలు, సమయాలు మన జీవితంలో మనం ఎరుగుదాం. అయితే వాటన్నిటినీ మనం వ్యర్థం చేసుకున్నామేమో. అందుకనే సంసోను ఇక్కడ అంటున్నాడు, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు, లేక జ్ఞాపకము చేసుకును. కాబట్టి ప్రియులారా, ఆయన ఇచ్చిన అవకాశాలు కోల్పోయినాడు. ఇప్పుడు ఈ ఒక్కసారి నన్ను బలపరచుము అని ఆయన చెప్పడం మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే కింద చూస్తాం, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఏమన్నాడు ఆయన? జ్ఞాపకం చేసుకొనుము. రెండవది ఏంటిది? నన్ను బలపరచు. కాబట్టి బలపరచు. అంతకుముందు నాజరు చేసినప్పుడు ఆయనకు బలం లేదా? ఉందంటారా లేదా? ఆయన ఎంతో బలవంతుడు. అందుకే కదా వాళ్ళు అడిగారు, అతని బలం ఎక్కడుందో కనుక్కోమని చెప్పారు. అతని యొక్క వెంట్రుకలలో, తల వెంట్రుకలలో ఆ బలం ఉంది, అది తెలుసుకున్నారు వాళ్ళు. కాబట్టి తల వెంట్రుకలతో కూడినటువంటి బలం అది. ఆ బలం పోయింది. ఇప్పుడు ఆయన మళ్ళీ ఏమడుగుతున్నాడు? బలం అడుగుతున్నాడు, బలం అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన గురించి మనం ఏం చూస్తాం? ఆ వ్యక్తి దేవుని యొద్ద నుండి బలం అడుగుతున్నాడు. కాబట్టి అంతకుముందున్న బలం కంటే ఇప్పుడు ఆయన బలం రెట్టింపు అవ్వబోతుంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇదే అధ్యాయంలో మీరు చూస్తే 30వ వచనంలో, మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయింది. తను అంతకుముందున్న బలంతో అంత పగ తీర్చుకున్నవాడు కాడు, కానీ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, తన తప్పిదాన్ని తను జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బలం ఎంత గొప్పది అంటే, జీవితం మొత్తంలో అనుకున్న బలం కంటే ప్రార్థనతోటి, పశ్చాత్తాప ప్రార్థనతోటి తనకొచ్చిన బలం యొక్క పరిమాణం చాలా ఎక్కువ. అందుకనే అతను జీవితంలో చంపిన వాళ్ళందరి లెక్క కంటే ఆ దినము చంపిన వారి లెక్క ఎంతో ఎక్కువ. ప్రియులారా గమనించండి, ఆయన తన మరణ సమయంలో మళ్ళా దేవుని చేత దర్శించబడ్డాడు. దేవుని యొక్క శక్తి చేత తను తాకబడ్డాడు. తనకిచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకున్నాడు. ఏంటి అవకాశం? ఒకటే అవకాశం, నేను చనిపోవాలి, నా పగవారు కూడా ఏం కావాలి? చనిపోవాలి. ఇప్పుడు ఆయన ప్రార్థన స్వార్థంతో కూడింది కాదు, తాను మరణించాలి, తనతో ఉన్నటువంటి పగవారు కూడా ఏం కావాలి? మరణించాలి. ఎగతాళి చేసిన వారు, అపహాస్యం చేసిన వారు, ఇక్కడ వారి గురించి రాయబడింది. ఆయన ఏం చేశారు? వాళ్ళు అపహాస్యం చేశారు. 25వ వచనం, వారి హృదయంలో సంతోషముతో నిండి ఉండగా వారు
మనము పరిహాసము చేయటకు సంసోనును పిలిపించుదము రండి అని వాళ్ళు పిలుచుకుని వచ్చారు. కాబట్టి ఆయన ముందు పెట్టారు, ఎగతాళి చేస్తున్నారు. 27వ వచనం, ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనుని ఎగతాళి చేయగా ఏం చేశారు? వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళ దేవతలకు బలర్పిస్తున్నారు. ఆమె పట్టించిందని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. నిన్ను బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య ఏం చేయబడుతుంది? ప్రభా, నన్ను బట్టి నీకు అవమానం రావటానికి వీల్లేదు నాయన. కాబట్టి వార దేవతలకు స్తుతులు చెల్లించడం వీలు లేని పరిస్థితి దేవా. నేను దీని కొరకు మరణించడానికైనా నేను సిద్ధపడుతున్నాను. ఈ ఛాన్స్ నేను మరణిస్తాను, వాళ్ళందరినీ చంపుతాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఆయన ఇంకొక మాట చెప్పాడు, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించాలి. నా 2 కన్నుల నిమిత్తం వారిని దండించాలి. అంతేకాదు, ఇంకో మాట ఏం చెప్పారు అక్కడ? పగ తీర్చుకోవాలి. యెహోవాకు మొరపెట్టాడు. ఆయన యెహోవాకు మొరపెట్టాడు. 30వ వచనం అన్నాడు, ఫస్ట్ నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక. ఏమన్నాడు ఆయన? నేను చనిపోవాలి, అవకాశం లేదు బ్రతకడానికి ఇక్కడ. ఈ ఛాన్స్ అదే. ఇక నేను మరణిస్తే తప్ప వీళ్ళు ఏం కాలేరు, ఇప్పుడు మరణించలేరు. వాళ్ళందరి మీద పగ తీర్చుకోవడానికి తను మరణించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ తేవడానికి మరణించడానికి ఇష్టపడ్డాడు. తనకిచ్చినటువంటి అవకాశంలో తను మరణించడానికి ఇష్టపడ్డాడు. నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీదనూ పడాను. కాబట్టి ఇక్కడ ఆయనకు ఒకే ఒక అవకాశం, నేను మరణించాలి. నేను మరణించైనా సరే నా జీవితాన్ని దేవునికి అర్పిస్తాను, కానీ నేను ఈ భూమి మీద పగ తీర్చుకొనే వెళ్తాను. రోషము కలిగినటువంటి వాడు, పౌరుషము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆత్మీయ పౌరుషం కలిగిన వాడైన తన యొక్క మరణ కాలంలో తను విజయముతోటి దేవుని యొక్క శక్తి చేత తాకబడి పశ్చాత్తాపంతో కూడా ప్రార్థన చేసి బలమైనటువంటి శక్తితో నిలబడి పగ తీర్చుకొని ఈ లోకాన్ని తాను విడిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక ఏ నిరీక్షణ లేని సమయంలో, అవకాశం లేని సమయంలో తను పెట్టినటువంటి మొర మనందరికి కూడా చాలా మాదిరికరమైంది. ప్రభువా, నేను కూడా ఇలాంటి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. నాకు ఇచ్చిన ఆయుష్, నాకు ఇచ్చిన బలం, నాకు ఇచ్చినటువంటి అవకాశాలు, నాకు ఇచ్చిన జ్ఞానం నేను నా కోసం, నా స్వార్థం కోసం నేను ఉపయోగించనేమో. దేవా, నీ మహిమ కోసం ఇప్పుడు నేనేం చేయాలి? ఉపయోగించాలి. నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను కోల్పోయానేమో. ఇదిగో ప్రభువా, ఈ సమయాన్ని నీ మహిమ కోసం నేను ఉపయోగించాలి. పశ్చాత్తాపడ్డాడు, నిజముగా దేవునికి మొరపెట్టాడు, బలమైన ప్రార్థన చేశాడు. హృదయంలో పాపము లక్ష్యము లేని గొప్ప పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేశాడు. అంతే, అక్కడ ఉన్నటువంటి జనులందరి మీద పడింది, వాళ్ళందరూ మరణించారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వారందరూ మరణించారు అనేది ఇక్కడేదో సంతోషకరమైనటువంటి విషయం అని కాదు. ఇక్కడ దాన్ని మనం ఆత్మీయంగా తీసుకుందాం. అనేకులు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసిన వారు పాప బంధకాల్లో, పాపముల చేత వారు జీవిస్తున్న వారు పాపల విషయంలో చనిపోయి నీతి విషయంలో తిరిగి బ్రతకగలగాలి. కాబట్టి మనం అనేకులను రక్షణలోనికి తేగలగాలి. కాబట్టి మనం కూడా ఇలాంటి పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో అందిపుచ్చుకోవాలి. సరైన సమయం కోసం మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో యుక్త కాలము కొరకు నేను కనిపెట్టుచున్నాను అని దావీదు కీర్తన గ్రంథం ఇక్కడ ఒక మాట చూస్తాం. 75వ అధ్యాయం 2వ వచనం. 75వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆయన అంటాడు, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. కాబట్టి ఇక్కడ రాయబడింది, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. కాబట్టి దేవుడిచ్చినటువంటి సమయాన్ని చక్కగా తాను ఉపయోగించుకున్నాడు. కాబట్టి మనం కూడా చక్కగా ఉపయోగించుకుందాం. ప్రభువా,
నా జీవితంలో నాకు ఇచ్చిన అవకాశాలన్నీ పోయినాయి. ఇంకుంటుందో లేదో నాకు తెలియదు. మన జీవితం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. ఈ అల్పకాలం స్వల్ప జీవితాన్ని దేవునికి అర్పించేద్దాం. కాబట్టి పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. ఉంటాను, నేను చేస్తాను, నా వల్ల ఇది, నేనేమేం చేయగలనని నీకు నువ్వుగా అనుకోవడానికి లేదు. మన జీవితం ఎప్పుడైపోతుందో మనకేమీ తెలియదు. ఈ ఉన్న అవకాశాన్నే, ఈ ఉన్నటువంటి సందర్భాన్నే ప్రభువును మనం ఉపయోగించుకుందాం, ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం. దేవా, సంసోను తనకిచ్చిన వాటిని మరి కోల్పోయాడు. నాకు ఇవ్వబడినటువంటి వాటిని సరైన రీతిలో నేను నీ కోసం ఉపయోగించడానికి నాకు సహాయం చేయి. నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని కూడా నీకు ఉపయోగించడానికి సహాయం చేయి. మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం, మోకాళ్ళ మీదకి వస్తామండి. దయచేసి ప్రభా, ఈ ఒక్కసారి ఒక్క మారు ఈ పదాలు ఆయన చెప్తున్నాడు. ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు, చక్కగా ఆయన ఉపయోగించుకున్నాడు. మనకి ఇవ్వబడిన అవకాశాలు ఏం చేశాం, ఎలాగ ఉపయోగించాం, ఎలాగ వ్యర్థం చేసుకున్నాం, ఎలాగ కాల రాసుకున్నాం. ఇప్పుడైనా మనం పశ్చాత్తాపడదాం. ప్రభా, నన్ను దర్శించము, నా మొర ఆలకించము. నా జీవితంలో నిన్ను ఆనంద పెట్టలేకపోయాను, నిన్ను సంతోష పెట్టలేకపోయాను. కాబట్టి ప్రభా, నేను నీ కోసం జీవించాలి, నీ మహిమ కోసం బ్రతకాలి, నీ పని చేయాలి, ప్రభావవంతమైనటువంటి నీ పనిని మేము చేయాలి. కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మీ ఆత్మచేత దర్శించుము, నీవు బలపరచుము దేవా, నన్ను అభిషేకించుము నాయన అని మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మోకాళ్ళ మీదకి వస్తాం.